హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అంగులూరి అంజనాదేవి గారి కథల నుంచి గతంలో జీవించకు నేస్తం అనే కథను చదువుకుందాం. కాలేజ్ క్యాంపస్ దాటి రోడ్డు మీదకి వచ్చాక కామర్స్ లెక్చరర్ వేదప్రియతో మాట్లాడుతూ చాలా దూరం నడిచాడు ఎకనామిక్స్ లెక్చరర్ మన్యు. మాటల మధ్యలో కొన్ని రోజులుగా తన గుండెలో దాచుకున్న కోరికను నెమ్మదిగా అతని చెవిన వేసింది. ఆమె అభిప్రాయాన్ని విని విస్తుపోలేదు. నీరెండలో వింతకాంతితో ఏదో ఆశతో ఆమె మోము మెరిసిపోవడం గమనించి తల పంకించాడు. ఆమె టైం కోసం చేతివైపు చూసుకుంటుండగా ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు మన్యు. ఇంటికొచ్చాక స్నానం చేసి ఫ్యాన్ కింద కూర్చుంటే హాయిగా అనిపించింది మన్యుకి. అలా ఎంతసేపని కూర్చోగలడు? నిమిషాలు దొర్లుతుంటే ఒంటరితనాన్ని ఇష్టపడని మనసు అసహనంగా మూలిగింది. ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ రానంత వరకు పర్వాలేదు, కానీ ఆ నిశ్శబ్దాన్ని భరిస్తూ ఏదో వెలితితో పేట్రేగిపోతూ విసుగ్గా గింజుకుంటే మాత్రం ఒంటరితనం నిజంగా కష్టమే. డ్రెస్ వేసుకొని ఇంటికి తాళం వేసి బయటికి నడిచాడు మన్యు. హోటల్లో కాఫీ తాగాడు. మౌని దగ్గరకెళ్ళాలనుకుంటూనే బుక్ స్టాల్ దగ్గర చాలాసేపు కూర్చున్నాడు. టైం చూశాడు. 8 గంటలు కావస్తుంది. హోటల్కి వెళ్ళి భోంచేసి మౌని ఇంటికి బయలుదేరాడు మన్యు. మన్యు పనిచేస్తున్న కాలేజీకి ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు మౌని. ఆ ఊళ్ళో అద్దె ఇల్లు దొరకటం కష్టం అనిపించింది మౌనికి. మన్యుని వెంట పెట్టుకుని టూలెట్ బోర్డు కోసం వెతికి వేసారి ఓ ఇల్లు దొరికిందనిపించుకొని 1 నెల అడ్వాన్స్గా ఇచ్చి హాయిగా నిట్టూర్చాడు మౌని. అద్దె ఇళ్ల వేటలో వాళ్ళిద్దరూ బాగా దగ్గరై మంచి స్నేహితుల్లా మారిపోయారు. వాళ్ళు మాటల్లోకి దిగారంటే సమయం సందర్భం మరిచిపోయి దేశ రాజకీయాల దగ్గర నుంచి కాలేజీ రాజకీయాల వరకు, క్రికెట్ మ్యాచ్ దగ్గర నుంచి ఆసియా గేమ్స్ వరకు అలసిపోయి విసుగొచ్చేంత వరకు విడిపోకుండా మాట్లాడుకుంటారు. గేటు తీసి లోపలికెళ్ళి బెల్ నొక్కాడు మన్యు. పనిపిల్లాడు వచ్చి తలుపు తీశాడు. ఒకసారి మాటల మధ్యలో వాళ్ళ స్వగ్రామం నుండి పనికుర్రాన్ని తెచ్చుకున్నట్లు చెప్పాడు మౌని. బహుశా వీడేనేమో అనుకుంటూ మౌని సార్ లేరా? పిల్లాన్ని ప్రశ్నించాడు మన్యు. ఉన్నారన్నట్లుగా తల ఊపి గదివైపు చేయి చూపి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పిల్లాడు. గదిని సమీపించి డోర్ కర్టెన్ తీసి చనువుగా లోపలికి అడుగు వేశాడు మన్యు. ఆశ్చర్యపోతూ అక్కడే ఆగిపోయాడు. అలికిడికి గుమ్మం వైపు దృష్టి సారించిన మౌని చిరునవ్వు నవ్వుతూ హలో మన్యు, రండి రండి అంటూ ఆహ్వానిస్తూ ఇలా కూర్చోండి, జస్ట్ 1 మినిట్ అంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు. పర్వాలేదు, మీ పని పూర్తి చేయండి అంటూ కుర్చీలో కూర్చొని చుట్టూ కలయజూశాడు మన్యు. మౌని మంచి కార్టూనిస్ట్. దాదాపు అన్ని పత్రికల్లోనూ అతని కార్టూన్స్ వస్తూ ఉంటాయి. ఆ కార్టూన్స్ని చూసిన వాళ్ళెంత సీరియస్ మనుషులైనా పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వాల్సిందే, స్థిమితపడలేరు. ఈ విషయంలో మౌనిని చాలాసార్లు అభినందించాడు మన్యు. మౌని కార్టూనిస్టే కాక చిత్రకారుడని కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాడు. ఆ గదిలో ఉండే చిత్రాలను చూస్తుంటే ఇది కొన్ని రోజుల్లో నేర్చింది కాదనిపిస్తుంది. తనతో ఎప్పుడూ చెప్పనే లేదు. మౌని దృష్టిలో తను అనుకున్నంత గొప్ప కాదేమో ఈ కళ, అందుకే తనతో చెప్పలేదు. మౌనిలోని చిత్రకళా నైపుణ్యం లోకానికి తెలియకపోయినా ఆ పెయింటింగ్స్ చూస్తుంటే కొన్ని ఏళ్లుగా తనకు నచ్చిన భంగిమలను చిత్రించడంలో పరిశ్రమిస్తున్నట్లు తెలుస్తుంది. మౌనిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు మన్యుకి. మౌని కుంచే అనేక వర్ణాలను తాగి స్టాండ్కు అమర్చిన కాన్వాస్ మీద అతి నేర్పుగా కదులుతూ తన ప్రతిభను పులుముతుంది. నిండుగా హుందాగా నిలబడి చిత్రానికి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న మౌనిలో ఏదో తృప్తి, అంతు తెలియని ఆనందం, దేన్నో సాధిస్తున్నానన్న ధీమా కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. కుర్చీలోంచి లేచి వరుసగా నిలబెట్టి ఉన్న చిత్రపటాల వైపు నడిచాడు మన్యు. ఒక్కో పటం ముందు నిలబడి శ్రద్ధగా పరిశీలనగా చూడసాగాడు. మన్యుకి కొన్ని చిత్రాలు బొత్తిగా అర్థం కావటం లేదు. రంగుల్ని తాకిన అతని కుంచే వాంతి చేసుకుందేమో అన్నట్లుగా ఉంది. అలా అంటే కళాకారులు ఒప్పుకోరు. అందులో ఎన్నో భావాలు అంతర్లీనంగా దాగి ఉన్నాయంటారు. మనం ఒప్పుకోవలసిందే. కొన్ని చిత్రాలు అర్థమై కానట్లు ఉన్నాయి, మరికొన్ని నవ్వు తెప్పించేలా ఉన్నాయి, కొన్ని మాత్రం బాగా అర్థమవుతూ భావగర్భితంగా గుండెల్లోకి దూసుకుపోతున్నాయి. అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ చిత్రాలను గుచ్చి గుచ్చి చూస్తున్నాడు పరీక్షగా. ఆ చిత్రంలో కనిపిస్తున్న అమ్మాయి 16 ఏళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టిన ముక్త మనోహర సౌందర్య రాశి.
అందులో నన్ను మించిన వాళ్ళు రేరన్నట్లుగా ఆమె అవయవ సౌష్ఠవం ద్విగుణీకృతమవుతుంటే, వాలుజడ సవాలు చేస్తున్నట్లుగా కదులుతుంటే, కాలేజీ ప్రాంగణంలోకి చేతిలో పుస్తకాలతో అడుగు పెడుతూ ఎవరినో చిరునవ్వుతో విష్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ చిత్రానికి అద్దిన రంగులు సహజంగా ఉన్నాయి. ఆ చిత్రంలోని ఆ అమ్మాయి కళ్ళు మన్యుకి సుపరిచితాలే కావటంతో వెన్నెముకలో ఏదో జరజరా పాకుతున్నట్లయి ఆసక్తిగా మరో చిత్రాన్ని దర్శించాడు. ఇనపగేటు మీద తన తెల్లటి చేతిని ఆంచి స్నఫ్ కలర్ డ్రెస్లో నీరెండకు మెరిసిపోతున్న మోముపై నవ్వుల్ని పులుముకొని సెండాఫిస్తున్న భంగిమలో నిలబడి ఉందా అమ్మాయి. మొదటి చిత్రంలోని పోలికలే ఈ చిత్రంలోనివి కూడా. మన్యు గుండెలో మొండిబాకు దిగినట్లయి మరో చిత్రం వైపు పరిగెత్తాయి అతని చూపులు. సముద్రపు ఒడ్డున కేరింతలు కొడుతూ పరిగెత్తే కెరటంలా పరువాల అలను పవిట కొంగుతో చుట్టివేసి భాస్కరుని కాంతులకు నీలిముంగురులు వింతగా మెరుస్తుంటే ఏదో తెలియని ఆనందపు ఊబులో అనుభవాల అంచుల్ని తాకాలన్న తపనతో ఆశగా అడుగులేస్తూ మధ్యలో పెద్ద బండరాయిని ఢీకొని విరుచుకుపడ్డ పెనుకెరటంలా ఆగిపోయింది ఆ అమ్మాయి. మన్యు మనసంతా ముద్దలా తయారయ్యి విరిగిపోయి మరో చిత్రాన్ని చూశాడు. వెన్నెల కురిసిన ఏకాంతంలో అవధులు లేని ఆనందంతో మౌని గుండెకు తన తలను చేర్చి అలవోకగా నింగి నేలను కలిసే చోటును చూస్తుందా అమ్మాయి. ఆమెను పొదివి పట్టుకొని ఆమె తలను తన గుండెలకు హత్తుకుంటూ ప్రేమగా నిమురుతూ పాపిటను పెదవులతో స్పృశిస్తూ ఆమెను తనలో ఐక్యం చేసుకోవాలన్న బలమైన కాంక్షతో ఉవ్విళ్ళూరుతున్నట్లుగా ఉంది ఆ చిత్రంలోని అతని భంగిమ. ఆ భంగిమలో మౌని పోలికలున్నాయి. ఒళ్ళంతా కారం పూసి ఎండలో నిలబెట్టినట్లుగా ఉంది మన్యుకి. ఆ చిత్రాల్లోని ప్రతి భంగిమ ఎర్రగా కాలిన ఇనుపరాడ్గా మారి మన్యు శరీరంలోని అణువణువును వెతికి కాల్చివేస్తున్నట్లై ఏదో తెలియని వ్యధ అతని గుండెను పిండినట్లే నెమ్మదిగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. ముఖానికి పట్టిన చెమటను కర్చీఫ్తో తుడుచుకున్నాడు. నిమిషాలు గడిచిపోతుంటే తనలో చెలరేగుతున్న కడలి ఘోషను అంతర్మథనాన్ని ముఖం మీద ప్రతిఫలించనీయకుండా జాగద్రావస్థకొచ్చాడు మన్యు. వేస్తున్న చిత్రాన్ని పూర్తి చేశాడు మౌని. మిమ్మల్ని బోరు కొట్టించాను. ఏదో మూడు వచ్చినప్పుడు ఇలా వేయడం అలవాటైంది. ఈ పెయింటింగ్స్లో బాగా నచ్చిన వాటిని కళాభవనంలో జరిగే చిత్రకళా ప్రదర్శనంలో చేర్చాలనుకుంటున్నాను. అన్నట్టు ఇప్పుడు ఇన్ని చిత్రాలను చూశారు కదా, కొన్నైనా మీకు నచ్చాయా అడుగుతూ మన్యు దగ్గరకొచ్చాడు మౌని. మంచి మూడ్లో ఉన్న మౌని కళ్ళల్లోని తృప్తిని చూస్తూ తన మానస సరోవరంలో చెలరేగి విరుచుకుపడుతున్న ఆవేశపు కెరటాలకు పిచ్చిగా రెచ్చిపోకుండా తను ఏ విషయం మాట్లాడాలని వచ్చాడో అది ముఖ్యమన్నట్లు ప్రస్తుతానికొచ్చాడు మన్యు. కొన్నే కాదు, అన్నీ నచ్చాయి అన్నాడు జవాబుగా. థ్యాంక్ యూ అంటున్న మౌనిలోని కళాహృదయం భరించరాని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది. మౌని, మీకు వేదప్రియ తెలుసు కదా అడిగాడు మన్యు. తెలియకేం, బాగా తెలుసు చెప్పాడు మౌని. మీరు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయి 2 నెలలే అయినా మన మధ్య స్నేహం ఏర్పడటం వేదప్రియ గారు గమనించినట్లున్నారు. అందుకే కాబోలు ఈరోజు నాకో బాధ్యత అప్పగించారు. ఏమిటన్నట్లుగా చూశాడు మౌని. ఆమె మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అంటే ఆవిడ ప్రేమిస్తున్నది ఎత్తుకు తగ్గ లావుతో పచ్చని ఛాయతో హుందాగా కనిపించే మీ శరీరాన్ని, తేజోవంతమైన మీ కళ్ళని, విశాలమైన మీ వక్షస్థలాన్ని, తీర్చిదిద్దినట్లుండే మీ కళ్ళని, నుదుటి మీద మాటిమాటికి పడుతున్న మీ ఉంగరాల జుట్టుని కాదు, మీ వ్యక్తిత్వాన్ని, మీ టాలెంట్ని అని మీతో చెప్పమన్నారు అన్నాడు మౌని కళ్ళలోకి పరిశీలనగా చూస్తూ మన్యు. గలగలా నవ్వాడు మౌని. నన్నిలా పొగుడుతుంటే ఆడపిల్లలా సిగ్గుపడాలో మగాడిలా రెచ్చిపోవాలో అర్థం కావడం లేదు అన్నాడు నవ్వుని ఆపుకుంటూ. మౌని అందమైన రూపాన్ని, అహంతో కూడిన ఆ నవ్వుని చూస్తుంటే తిక్కరేగుతుంది మన్యుకి. తమాయించుకున్నాడు. నేనెప్పుడైనా సీరియస్గానే మాట్లాడతానని ఈ పాటికి తెలిసే ఉంటుంది మీకు అన్నాడు మన్యు. మన్యు ముఖంలోకి చూసి మౌనం వహించాడు మౌని. ఆమె కూడా ఒక లెక్చరర్ కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుంటే మీ జీవితం హాయిగా సాగిపోతుంది అన్నాడు మన్యు. మన్యు మాటలు జోక్ కాదు. మౌని ముఖంలో రంగులు మారాయి. ఇంతవరకు ఉన్న సంతోషం మాయమైంది. నిరాశ, నిస్పృహ ఆవరించటంలో ఏదో ఆలోచిస్తున్న వాడిలా పెళ్లి మాటలు మరిచిపోయి చాలా కాలమైంది అన్నాడు. ఎందుకని నువ్వు
మగాడిని, మనసు లేని మగాడిని. నా మనసెప్పుడో ఒక రూపానికి దగ్గరై ఆ రూపం సమక్షంలో ఎంతో ఆనందాన్ని చవిచూశానన్న ఆత్మతృప్తితో బ్రతుకుతున్నది మన్యు. నా ఉనికి ఎలాంటిదో చెప్పనా? చచ్చిన శవం లాంటిది. ఇక్కడ నాకు దొరికిన ఏకైక నేస్తం నువ్వే. నన్ను అర్థం చేసుకోండి అంటూ మౌని మాట్లాడుతుంటే మన్యు గుండెలో అలజడి మొదలైంది. మీరే కాదులేండి, యువకుల్లో చాలామంది నేనొక భగ్న ప్రేమికుణ్ణి అంటూ ఫ్రెండ్స్కి గతాన్ని చెప్పుకొని సానుభూతిని అర్థించటం ఒక హ్యాబిట్ అయిపోయింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో కాపురం చేసుకుంటూ ఎప్పుడైనా ఎక్కడైనా తటస్థపడితే మీకు తెలుసో లేదో ఒకప్పుడు ఆమె నా లవ్ అని ఫ్రెండ్స్కి చూపించడం ఒక గ్లామర్ అయిపోయింది. ఇదిగో ఇప్పుడు మన వేదప్రియ గారిలా ఇష్టపడి దగ్గర కావాలనుకుంటే వాళ్ళను తిరస్కరించడం ఒక ఫ్యాషన్ అంటున్న మన్యు కొద్దిగా ఆగాడు. మౌని కళ్ళు చురుగ్గా చూశాయి. ఏదో అనబోయాడు. నన్ను మాట్లాడనివ్వండి మౌని. ఈ ప్రకృతిలో ఎన్నో అందాలున్నాయి. మీ చిత్రకారులు స్పందించి గీసేందుకు ఎన్నో దృశ్యాలు మీ దృష్టిలో పడతాయి. కానీ మీ ప్రేయసి రూపమే మీకు ప్రేరణ కావటం సంస్కారం అనిపించుకోదు. నా ఉద్దేశం మిమ్మల్ని విమర్శించాలని కాదు. మీరు విరహంలో తృప్తిని వెతుక్కొని ఊహల్లో జీవిస్తున్నారు. కానీ ఒకప్పటి మీ ప్రేయసి ఈనాడు బాధ్యతల్లో ఆనందించి వాస్తవంలో బ్రతుకుతుంది. ఆమె రూపాన్ని మీ చిత్రకళా నైపుణ్యంతో చిత్రించి కళాభవనంలో ప్రదర్శించబోతున్నారు అంటే ఆ విధంగా ఆమెను 10 మంది పోల్చుకుంటే మీ ప్రేమ జీవించి మీ ఆర్తికో గుర్తింపు, మీ ఆరాధనకో విలువ, మీ ఆవేదనకో అర్థం ఉంటాయన్న తపనతో అహర్నిశలు ఆరాటపడుతున్నారే గాని ఆమె పచ్చని భవిష్యత్తుతో ఆడుకోబోతున్నారని మాత్రం గుర్తించలేకపోతున్నారు అన్నాడు మన్యు. మీరు వేదప్రియను దృష్టిలో ఉంచుకొని ఆమెతో నా పెళ్లి జరపాలని ఏదో ఆవేశంలో అంటున్నారు. అంతేగాని నా ప్రేయసి అంటూ ఏదో అనబోతున్న మౌని ఆగిపోయాడు. స్టాప్ ఇట్, ఇక వినలేను. మీ ప్రేమతో నా గుండెకు తూట్లు పొడకండి. మీ గుండెల్లో నిలుపుకున్న ఆ బొమ్మ పేరు తేజస్విత. ఆమె నా భార్య. మనసు తలుపులు బళ్ళున తెరుచుకొని హృదయాన్ని చీల్చుకొని వచ్చిందా మాట. మౌని గుండెలో బాంబు ప్రేలి బద్దలైనట్లుంది. తల తిరిగిపోతూ మెదడు మొద్దుబారిపోయినట్లయింది. అంతులేని భయానికి, ఆలోచనల వేగానికి తట్టుకోలేని అతని హృదయానికి ట్రీట్మెంట్ లేని యాక్సిడెంట్ అయింది. చటుక్కున కుర్చీలోంచి లేచి మన్యు 2 చేతుల్ని పట్టుకున్నాడు మౌని. అతని చేతులు కంపిస్తున్నాయి. ప్లీజ్ మన్యు, ఇదంతా మరిచిపోండి. తేజ నా ప్రాణం. ఆమెను మీరు అంటూ మాట పూర్తి చేసే లోపలే నో అంటూ పెద్దగా అరుస్తూ అర్థిస్తున్నట్టుగా పట్టుకున్న మౌని చేతుల్ని విదిలించుకుంటూ, తేజ నా భార్య, నా ప్రాణం, నా జీవిత భాగస్వామిని. నాతో కలిసి 7 అడుగులు నడిచిన క్షణం నుంచి ఆమె చిరునవ్వుతో, చల్లని చూపులతో, తీయని మాటలతో మనస్ఫూర్తిగా నన్ను తన సొంతం చేసుకుంది. నిష్కల్మషంగా అభిమానించి గౌరవించింది. భార్యగా తన స్థానాన్ని స్థిరపరచుకుంది. నా ప్రతిరూపాలకు తనలో ఊపిరి పోసి నవమాసాలు మోసి మాతృత్వపు విలువను గుర్తించింది. ఇంకో నెల దాటితే 2 బిడ్డలకు తల్లి ఆమె. నీ సెంటిమెంట్స్కి ప్రాధాన్యమిచ్చే ఆమెను అనుమానించి అవమానించేంత అవివేకిని, కుసంస్కారిని కాదు నేను. అయితే ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ప్రేమ, విరహం తప్ప జీవితం విలువ తెలియని మీకు, మీ కళాహృదయానికి ఇక మీదట నా భార్య రూపం ప్రేరణ కావటం నేను భరించలేను. వస్తాను అంటూ విసురుగా కుర్చీలో నుంచి లేచి బయటికి నడిచి నిశిదిలో కలిసిపోయాడు మన్యు. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటున్న మౌని మదిలో వేదప్రియ మెదిలి మాయమైంది. నేస్తమా, నువ్వెంత ఎదిగిపోయావు, నీ ముందు నేనెంత, ఆఫ్టర్ ఆల్ ఓ అణువంత అనుకుంటూ కిటికీలోంచి చూస్తున్న మౌని కళ్ళలోకి చీకట్లో నడిచిపోతున్న మన్యు వ్యక్తిత్వం హిమాలయాలను తాకుతూ కనిపించింది. శుభం. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.